జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడు సిద్ధమైంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు వస్తారన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేశారు. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వస్తువులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మంచి సెల్ఫీ లాగా తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులో కూడా వైసీపీని గెలవనివ్వనని ఆయన అప్పట్లో శపథం చేశారు. అది ఫలితాల్లో ప్రస్ఫుటించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి జయకేతనం సభగా పవన్ నామకరణం చేశారు. చిత్రాడ శివార్లో సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా 7 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు 3 ప్రవేశ ద్వారాలుంటాయి. వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది కూర్చుంటారు. సభను నేరుగా చూసే అవకాశం లేని వారికి ప్రాంగణంలో 20కి పైగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం వెలుపల జాతీయ రహదారిపై నిలిచి ఉండే వారి కోసం కూడా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. 4 కిలోమీటర్ల దూరం వరకు ఆడియో వినబడేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ అమర్చారు. భారీ స్థాయిలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నేతలు, అభిమానులు పిఠాపురం చేరుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ఇప్పటికే వేల మంది చేరుకున్నారు. వీరికి తగు వస్తువులను పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వచ్చేశారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే జయకేతనం సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. ఒక రకమైన భారీ
పండగలాగా ఎక్కడ చూసినా కలకలాడుతుంది. లక్షలాదిగా తరలి వస్తున్న జన సైనికులు, కార్యకర్తలు, నాయకులతో ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ రాష్ట్ర సభ ఒక విజయోత్సవ సభలాగా పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి ర్యాలీలు చేయలేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే ప్రజల ముందుకు వస్తారని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఒక రకంగా ఎన్నికల ఫలితాల రోజు నిర్వహించిన ఒక సంబరమైన వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు అటు విజయవాడ కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చే రహదారులన్నీ పూర్తిగా పోటెత్తాయని చెప్పాలి. మొత్తం సభా వేదిక 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తుండగా ఇప్పటికే 9 పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. బస్సులు, కార్లు, లారీలు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలతో ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా జనం చిత్రాడు కూడా తరలి వచ్చారు. మరో పక్క చూస్తుంటే ఇప్పుడు గూగుల్లో చిత్రాడ వేరే చిత్రాడ అనేది ఒక ట్రెండింగ్ కూడా మారిందని చెప్పాలి. అదేవిధంగా కని విని ఎరుగని రీతిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం పంపించేందుకు, అదేవిధంగా మండు వేసంలో ఎవరో ఇబ్బంది పడకుండా ఉండేందుకు దారి పడుగున లక్షలాదిగా తరలి వస్తున్న జన సైనికుల కోసం పండ్లు, ముఖ్యంగా బటర్ మిల్క్ కానీ, లస్సీ, పుచ్చకాయలు, ఇతర జ్యూసులు, మజ్జిగ ఇలా ఎక్కడ ఏ లోట్లు లేకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మన విజువల్లో చూడొచ్చు, లక్షలాది మందికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కడుపు నిండా భోజనం అందించడం కోసం ఎక్కడికక్కడ టెంట్లు మరీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అటు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూస్తుంటే మధ్యాహ్నం 3:30 నుంచి సభ ప్రారంభం కానుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నుంచి నేరుగా హెలికాప్టర్లో చిత్రాడ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర కూడా దిగనున్నారు. రాత్రి 10 వరకు ఈ సభ జరగనుంది. ఓ రకంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో థ్యాంక్ యూ పిఠాపురం అనే నినాదంతో ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించున్నారు. అదేవిధంగా గడచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసి ధ్వంసం చేసిందని వైసీపీపై ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ శపథాన్ని ప్రజలందరూ కూడా చేసి చూపించారు. ఈ నేపథ్యంలో అటు ప్రజాపురం ప్రజలకు కానీ ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ సభను వేదికగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించినారు. మరోపక్క 9 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా సభా వేదికపై పవన్ కళ్యాణ్ వివరించున్నారు. ముఖ్యంగా చూస్తుంటే అటు ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం కానీ, విజయనగరం జిల్లాలో కానీ అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీల మోత పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటించి డోలీల మోత తప్పించి అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కొంతమంది గిరిజనులు బాధితులు ఏదైతే తాము ఎంతకాలం పడ్డ బాధితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేదాకా తమకు తీరని కష్టాలను కూడా సభా వేదికపై వివరించడం కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా 9 నెలల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం చేశారో ఆ చేసిన అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా వీడియోలు కూడా ఇందులో వివరించున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి సభా వేదిక తరలి వచ్చారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు కూడా ఆయా భాషల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి దారి పొడవున చిత్రాల సభకు సంబంధించి సూచికలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది అబ్బాయిలు ఉన్నారు సార్, మాట్లాడి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం సభ భారీగా జరుగుతుంది, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా పిఠాపురం సుమారు 10 లక్షల మంది ప్రజానీకం జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ తరలి వస్తున్నారనేటువంటి ఒక ప్రాథమిక అంచనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనానికి వచ్చేటువంటి ఈ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి జనానికి జేజీఆర్ హాస్పిటల్ అధినేత జనసేన పార్టీ నాయకులు జోగా వీర వెంకటరమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉదయం నుంచి భోజనాలు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి భోజనం చేసి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది భోజనాలు చేసి తరలి వెళ్ళారు. ఏది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభని విజయోత్సవ సభగా విజయకేతనంగా పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు, దీనిపై మీరే? నా పేరు జోగా వీర వెంకటరమణ. నేను పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ అధినేతనే. ఈరోజు ఈ భోజనాలు ఇక్కడ నేను 1,00,000 మంది భోజనాలు ఏర్పాటు చేశాను. ఇప్పటికి 30,000 మంది భోజనాలు చేశారు. నైట్ కూడా మీటింగ్ అయిపోయాక కూడా వచ్చి భోజనం చేసే దూర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా నైట్ భోజనం కూడా ఏర్పాటు చేశాం. మీటింగ్ అయిపోయాక ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలన్న దాంతో మేము ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. పిఠాపురంలో ఒక విజయోత్సవ సభ భారీ స్థాయిలో చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు?
ఇది మాకు ఒక పండగ అండి. ఏంటంటే ఇప్పుడు 11 సభలు అవే, ఇది 12వ సభ. ఇది పార్టీలకు పదవులకి అని సంబంధం లేదు. ఇది ఒక పవన్ కళ్యాణ్ మా పిఠాపురం పోటీ చేస్తే మా అదృష్టం. అయితే ఆయన మీరు ర్యాలీ పెట్టలేదు, ఓ మీటింగ్ పెట్టలేదు అంటే పని చేసాక పెట్టండి. నేను ఏం చేశానని ర్యాలీ పెట్టను, మీరు నాకు ఇచ్చారు గిఫ్ట్, అయితే మీ పని చేసి చూపించి అప్పుడు ర్యాలీ పెడతానని చెప్పారండి ఆయన. అందు గురించి మేము ఈ కార్యక్రమాన్ని ఇలా నెరవేర్చడం జరిగిందండి. ఇది ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా ఇప్పటికే అభిమానులు వీళ్ళందరూ కూడా తరలి వచ్చారు. అనేక మంది ప్రాంతాల నుంచి అయితే, ప్రధానంగా హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది అభిమానులు సైకిళ్లపై కూడా మొన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అటు రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి లక్షలాదిగా సభా వేదిక వద్దకు వచ్చారు. వీళ్ళందరితో కూడా ప్రస్తుతం ఉప్పాడ ఏదైతే చిత్రాడ దగ్గర సభా ప్రాంతం పూర్తిగా లక్షలాది మందితో ఒక పండగ వాతావరణం నెలకొంది. మరోపక్క సభకి 2 లక్షల మంది వచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. వాళ్ళందరికీ కుర్చీలు కానీ, ఎల్ఈడి స్క్రీన్ కానీ, అదేవిధంగా సభా వేదిక నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రముఖుల ప్రసంగాలు స్పష్టంగా వినబడేలాగా అధునాతన సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ విభాగం, జనసేన సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్య శిబిరాలు కానీ, అదేవిధంగా డిజిటల్ సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీతో అనేక రకమైన సదుపాయాలు, అదేవిధంగా పోలీసులు కూడా డ్రోన్లు, అదేవిధంగా దారి పొడున దాదాపు 25 కిలోమీటర్ల పొడున ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పాటైతే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ కూడా పూర్తిగా డ్రోన్ల ద్వారా కానీ, సీసీ కెమెరాలు కానీ ట్రాఫిక్ ను కూడా పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే 250 మందికి పైగా సభా వేదికపై ఆసీనులు కానున్నారు. తొలి వరుసలో మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రముఖులు అందరూ ప్రసంగిస్తున్నారు. దీంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల్లో ఏ విధంగా విజయాలు సాధించింది అనే దాని మీద కదా అటు మత్స్యకారులు కానీ, మహిళలు, యువత, అన్నదాతలు కూడా తమ అభిప్రాయాలు కూడా సభా వేదికపై వివరించడానికి కూడా జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు.